హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి వీకెండ్కి సంబంధించిన తొలి ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఈ వారం బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్గా నడిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇక ఈరోజు నాగార్జునతో పాటు హౌస్మేట్స్ యొక్క మరో కుటుంబ సభ్యుడు కానీ లేకపోతే స్నేహితులు కానీ బిగ్ బాస్ స్టేజ్ పైకి విచ్చేస్తున్నట్టుగా నాగార్జున అయితే హౌస్మేట్స్కి చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక ఇందులో భాగంగానే మొదటగా యష్మి మదర్ బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చింది. యష్మి ఫాదర్ ఎంతలా యాక్టివ్గా మాట్లాడాడో ఆమె కూడా అంతే యాక్టివ్గా మాట్లాడుతుంది. ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ చెల్లి అలాగే అమర్దీప్ తేజ కోసం అయితే బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలాగే విష్ణుప్రియ కోసం ప్రొఫెషనల్ ఫ్రెండ్ అయినటువంటి మానస్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమర్దీప్ తేజతో మాట్లాడుతూ, అరే తేజ, నువ్వు గేమ్ అయితే ఇరగదీసేస్తున్నావు, ఆ బాడీతో అంత గేమ్ ఆడుతున్నావు అంటే అస్సలు మేము నమ్మలేకపోతున్నాము, నువ్వు ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్గానే నిలిచి బయటికి రావాలి అంటూ మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే మాట్లాడాడు అమర్దీప్. అలాగే ఇక నిఖిల్ కోసం అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది. దీంతో ఈ సీజన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒకరు తేజ కోసం వస్తే మరొకరు నిఖిల్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటి అంటే ఈ సీజన్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్, ఈ మధ్య టైటిల్ ఫేవరెట్లోకి వచ్చినటువంటి గౌతమ్ కోసం తన చెల్లి ప్రియాంక అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. తన చెల్లి అని ఏమిటి అంటే ఆ కథ మొత్తం బిగ్ బాస్ సీజన్ 7లో నడిచిన సంగతి తెలిసిందే. ప్రియాంక గౌతమ్ మధ్య అన్నా చెల్లెలి బంధం అప్పుడు ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే నబీల్ కోసం తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక వీడియో క్లిప్ని అయితే పంపించడం జరిగింది. ఆ వీడియో క్లిప్ని కూడా బిగ్ బాస్ ప్లే చేసి చూపిస్తున్నాడు. ఇక చివర్లో ప్రోమో చివర్లో నాగార్జున ఎవిక్షన్ గురించి మాట్లాడుతూ నబీల్తో డిస్కషన్ చేస్తున్నాడు. ఎందుకు అంటే నబీల్ వద్ద ఎవిక్షన్ ప్రీఫాస్ షీల్డ్ అయితే ఉంది. దీంతో నబీల్, నువ్వు ఈ వారమైన ఎవిక్షన్ షీల్డ్ని ఉపయోగిస్తావా లేదా నీ కోసం దాచిపెట్టుకుంటావా అంటూ అడుగుతున్నాడు. దీంతో నబీల్ ఆలోచనలో పడుతున్నాడు. ఈ సమయంలోనే నాగార్జున ఒక్కసారిగా యు ఆర్ ఎలిమినేటెడ్, నేను వెయిట్ చేస్తుంటాను, అందరికీ గుడ్ బై చెప్పి వచ్చేసే అంటూ నాగార్జున చెప్పే డైలాగ్తో ప్రోమో అయితే ముగిసింది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.